నువ్వు అలా అక్కడికి వెళ్తావు, స్టేజ్ ఎక్కుతావు, అక్కడ నీకే తెలియకుండా ఒక ఫ్లోలో వెళ్తుంది అది. మనకు సినిమా కాదు, టేక్ 2 ఉండదు, టేక్ 3 ఉండదు. ఒక హ్యాపీ మూడ్లోకి వెళ్ళిపోయి బ్యాంటర్ మొదలెట్టి నీకే తెలియకుండా షో అయిపోద్ది. నువ్వు నాకు ఇందాక ఒక లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నా చూడు, అది నానే బెటర్. నానే అడిగినా అంతే. ఏంటంటే ఫస్ట్ టైం మేము చేసినప్పుడు పెద్ద పంచాయతీ అయింది, అంత గొడవ జరిగిందని. ఈసారి ఆ గొడవలు ఏం వద్దు, మొత్తం నీట్ గా మాట్లాడుకుని స్క్రిప్ట్ చేసుకుని వెళ్ళి. ముందు మనం 2024లో ఉన్నాం. కరెక్ట్. గొడవలు ఏమొద్దు అన్నోడికి గొడవలు ఎక్కువ జరుగుతాయి. అర్థమైనా? సో ఫస్ట్ నువ్వు ఏం చేసినా జరుగుతాయి. జరగకూడదు అంటే గ్యారంటీ జరుగుతుంది. వారిని భయపెడుతున్నావు నువ్వు. నేను ఆర్యా చేశాను, అది కూడా ఏమైంది 7 o'clock అని చెప్పారు, 10 o'clock స్టేజ్ ఎక్కిచ్చారు. అండ్ అది నా యూత్ కాబట్టి మా యూత్ లో కొంచెం యాక్టివ్గా ఉండేవాళ్ళం. 6 తర్వాత దే వాజ్ గోయింగ్ ఆన్. ఆర్యా అండ్ మీ ఆర్ క్లోజ్ ఫ్రెండ్స్ లైక్ దట్. ఐ థాట్ ఈవెన్ అదర్ తమిళ యాక్టర్స్ ఆర్ ఆల్సో మై క్లోజ్ ఫ్రెండ్స్, బట్ దే ఆర్ నాట్. ఐ రియలైజ్ లేటర్. You're making fun of everyone. Yeah, I made fun of everyone. At least 3-4 heroes didn't talk to me for 3-4 years minimum.